పశ్చిమ బెంగాల్లోని జాల్పైగురికి చెందిన సుమిత్ర మహాలి దివాసోరన్ దంపతులు కూలి పనుల కోసం విజయవాడ వచ్చారు. ఇక్కడ వారికి బిడ్డ జన్మించింది. అయితే కొంతకాలంగా పనులు లేకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. చేతిలో డబ్బులు లేక తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితిలో పసికంతో విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్పాత్ పై ఆశ్రయం పొందారు. అదే సమయంలో పెట్రోలింగ్ లో ఉన్న సత్యనారాయణపురం బ్లూ కోట్ పోలీసులు దంపతులను గమనించి వివరాలు తెలుసుకున్నారు. వారు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకుని హెడ్ కానిస్టేబుల్ నాగరాజు వెంటనే ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సూచనలతో పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించారు. పసికందుకు పాలు, కుటుంబానికి భోజనం ఏర్పాటు చేయడంతో పాటు 10,000 ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా దంపతులు తమ స్వగ్రామానికి సురక్షితంగా చేరుకునేందుకు రైల్వే టికెట్లు కూడా సమకూర్చారు. అనంతరం వారిని రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్లి రైలులో స్వగ్రామానికి క్షేమంగా పంపించారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని గుర్తించి కేవలం పోలీసులుగా కాకుండా అపన్న అస్తంగా నిలిచిన విజయవాడ సత్యనారాయణపురం పోలీసుల సేవాభావం ప్రశంసలు అందుకుంటుంది.